మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను కూడా తిరస్కరిస్తున్నారనంటే రేపు 11 సీట్లు కూడా అనరుడు అధ్యక్ష. కేవలం నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో, 60 రోజులు మించిపోతే పోతుందేమో, దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చారు తప్ప ఈరోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈరోజు మనకు అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే నేను హాజరయ్యారు, ఈరోజేమో సభలోనేమో ఎక్కుంటారు అధ్యక్ష, సభకు రాకుండా. మరి ఈరోజు అధ్యక్ష శాసనసభ్యులు ఎవరైనా సరే అధ్యక్ష మీ ఆదేశాలను అనుసరించడం, సభలో హుందాగా ప్రవర్తించడం, దానికి ఈరోజు విరుద్ధంగా మరి వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుని ఈ రాష్ట్ర ప్రధానికం అంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అలానే మరి గవర్నర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు వాస్తవాలకు దగ్గరగా ఉంది. ఒక్కసారి గడిచిన 8 నెలల కన్నా ముందు చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అధ్యక్ష, వికృతమైన పాలన అధ్యక్ష, దుష్పరిపాలన అధ్యక్ష. ఈరోజు వాటన్నిటి నుంచి ఈరోజు సుపరమైన పరిపాలనకి ఈరోజు ఈ 8 నెలల్లో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి అట్లానే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్ష్యాలు, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అధ్యక్ష, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 అందులో భాగమవుతూనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సన్ రైజ్ స్టేట్, ఈరోజు దానిని నెలకొల్పడానికి మనం కూడా కొన్ని గోల్స్ ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈనాడు గవర్నర్ గారు తెలియజేయడం చాలా, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు షార్ట్ టర్మ్ గోల్స్ అధ్యక్ష, అంటే 2029కి ఏంటి, అలానే 2047 నాటికి ఏంటి అనేటటువంటి ప్రతి రంగంలో కూడా కొన్ని శ్వేతపత్రాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ స్థాయికి దిగజారింది, ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఈ రాష్ట్రంలో 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులతో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా అప్పచెప్పారు అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉన్న అప్పుల్ని తీర్చాలంటే గడిచిన 2014-19 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు అధ్యక్ష. ఈరోజు ఆ అప్పులు వడ్డీలు కలిపి మనం సంవత్సరానికి 77,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది. అంటే కేంద్రం ఇచ్చే సహకారంతో రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి అరాచకాలను అన్నింటినీ కూడా అరికట్టి ఒక పక్కన ఆదాయాన్ని పెంచాలి, ఒక పక్కన రెవెన్యూ జనరేట్ చేయాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని పేదవారికి అందించాలి. ఇది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పరిపాలనా విధానం అధ్యక్ష. ఈరోజు అగ్రికల్చర్ చూసుకుంటే అధ్యక్ష, వ్యవసాయంలో అధ్యక్ష 2024-25 ఈరోజు ఈ రంగంలో ఈ ఏడాదిలోనే గడచిన 2014-19లో 13.8% జీవీఏ ఉంటుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2019-2024 మధ్య కాలంలో జీవీఏ 10%కి పడిపోయింది అధ్యక్ష. ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి వ్యవసాయానికి రైతాంగానికి తీసుకున్నటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో జీవీఏ 22.86% పెరిగింది అధ్యక్ష. ఈరోజు చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం ఈరోజు చాలా భారతదేశంలోనే కొనసాగుతుంది అధ్యక్ష. ఆ రోజు 2014-19 భారతదేశంలో ఆక్వా రంగంలో నెంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అధ్యక్ష. మరలా ఈనాడు దాన్ని రివైవ్ చేశాం అధ్యక్ష. అలానే ఈరోజు 24-25లో 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్లు పంపిణీ చేసి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా రైతులు నిస్సహాయ స్థితిలో ఉంటే బ్యాంకుల సహకారంతో 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది చాలా ఈనాడు రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలి అధ్యక్ష. నిన్న కాక మొన్న అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా రాజకీయాలు చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి మద్దతు ధర రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో అక్కడ కేంద్రం ఉన్నటువంటి మన మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి, క్యాపిటల్ మీరు ఇన్వెన్షన్ కావాలని చెప్పి ఆ రోజు కోరుతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు, గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ ప్రక్రియ చేయడానికి వీలు లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా, కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడికి పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎన్నికల కమిషన్ వైలేషన్ చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ వాళ్ళపైన ఎన్నికల కమిషన్ కేసులు పెడితే వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు, మేము రైతుల కోసం వెళ్ళాం, మీరు రైతుల కోసం వెళ్ళారా, రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా?